కరీంనగర్ జిల్లాలో పరువు హత్య కలకలం రేపింది. సైదాపూర్ మండలంలోని శివరాంపల్లిలో కన్న కూతుర్నే తల్లిదండ్రులు చంపేశారు. పురుగుమందు తాగించి ఆపై గొంతు నులిమి హత్య చేశారు. పెళ్లైన వ్యక్తితో ప్రేమలో ఉందనే కారణంతో ఈ దారుణానికి ఒడిగట్టారు. అయితే ఎంత సర్ది చెప్పినా కూతురు వినలేదని, అందుకే హత్య చేసినట్లుగా పోలీసులు విచారణలో తెలిపారు. ఈ ఘటన గత నెల 14న జరిగింది. తొలుత తమ కూతురు కడుపు నొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకుందని పోలీసుల వద్ద బుకాయించారు. కానీ విచారణలో అసలు నిజాలు బయటకొచ్చాయి. ఆ సిచ్యువేషన్ అంతా కూడా కొంచెం మాకు సస్పిషియస్ అనిపించి దాని మీద పూర్తి స్థాయి విచారణ చేసిన తర్వాత దానికి సపోర్టివ్గా మాకు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కూడా రావడం జరిగింది. ఇది గొంతు నులిమి చనిపోతే హైరాయిడ్ బోన్ అనేది ఫ్రాక్చర్ ఉంటుంది. సో ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లో ఫ్రాక్చర్ వచ్చింది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ ఫాదర్ని పిలిపించి మేము ఫాదర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో అతని ఇంటికి వెళ్తే అతనికి భయం వేసి ఆ గ్రామంలో ఉప సర్పంచ్ దగ్గరకు పోయి అవును నేనే చంపినా, నేను నా భార్య కలిసి చంపినాం, ఎక్కడైతే మా పరువు పోతుందో అని చెప్పిన మాట వినకుండా ఈ అమ్మాయి అతనితో వెళ్ళిపోతుందో ఈ పోలు అనేట ఆయన మ్యారీడ్ వైఫ్తో గొడవలుండి 498 కేసు కూడా ఉంది ఇదే పోలీస్ స్టేషన్లో. అతను ఎక్కడ వలలో పడింది కాబట్టి ఆ అమ్మాయి చిన్నపిల్ల చెప్తే వింటదో లేకపోతే మళ్ళీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందేమో అనే భయంతో నాకు ఇంట్లో పెళ్లి కావాల్సిన అమ్మాయి పెద్ద పాప ఉంది, కుటుంబం వరువు పోతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు అనుకొని ఇద్దరు కలిసి అదే రోజు రాత్రి ఆ అమ్మాయిని పురుగుల మందు తాగించి తర్వాత ఆమె గొంతు నులిమి కూడా చంపేసినట్టుగా మాకు అతను ఉప సర్పంచ్ గారి దగ్గర కన్ఫెస్ అయితే వారు ఇచ్చిన సమాచారం మేరకు ఈరోజు సెక్షన్ ఆల్టరేషన్ చేసి అతను కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. కస్టడీలో తీసుకున్న వెంటనే అతని భార్య ఇద్దరు కూడా వాళ్ళు చేసిన నేరాన్ని ఒప్పుకున్నారు. దాని మీద ఈరోజు అరెస్ట్ చూపించి మేము జ్యుడిషియల్ కస్టడీకి చనిపోయిన రోజు ఆ తండ్రి ఏం చెప్పాడో ఓసారి చూద్దాం. బిడ్డ రెడ్డి అర్చన, నాకు ఏ సంగతి తెలియదు సారు. మేము వరి కొత్త అంటే వరి కాడు ఉన్నాం. మా బిడ్డ మోడల్ స్కూల్ నుంచి వెళ్ళి ఇంటికి వచ్చారు. అందరం వచ్చినాక అంటుకొని అందరం భోజనం చేసినాం. బిడ్డ మంచిగా చదువుకోవాలని చెప్పిన సరే డాడీ అన్నది. అంతే ఇక ఆమె మాకు కాస్ట్ వచ్చింది, మా భార్యకు జ్వరం వచ్చింది, ఆమె వండుకున్నది, నాకు సుతా పానం మంచిగా లేదు. ఇక మా పెద్ద బిడ్డ రేపు ఇవాళ పరీక్ష ఉండే, ఆమె రాసుకుంటాను. మా చిన్న బిడ్డ ఇద్దరు ఉన్నారు, అదే రూమ్లో ఉన్నారు. ఇక రాసుకుంటా ఆమె వండుకున్నది, ఈమె రాసుకుంటా ఈమె వండుకున్నది. ఇక పండుకొని హఠాత్తుగా మా పెద్ద బిడ్డకు మాకు 4 గంటలకు తెలివి వచ్చింది. తెలివి వచ్చి చూసే వరకు హఠాత్తుగా చచ్చిపోయి కనిపించింది. కనిపించే వరకు అయ్యో బిడ్డ ఎందుకు ఇట్లా అయిందని అటు ఇటు అని కొట్టుకున్నాం, మొత్తుకున్నాం, గుద్దుకున్నాం, ఏది చేసినా కానీ ఏది సప్పు లేదు. మంది మీద ఎవరికి మీద నాకు అనుమానం లేదు. ఆరోగ్య సమస్యలు అంటే ఉన్నది సారు, కడుపు నొప్పి ఉన్నది. దాని గురించే కోర్సు వాడుతున్నా, గోళీలు వాడుతున్నా 3 నెలల బట్టి. చెప్తేనే తీసుకుపోయిన దవాఖాన. ఇక ఆమె ఏమైంది అన్నది నాకు తెలియదు సార్. ఇక అంతే, తెల్లారి వరకు చనిపోయింది. చూసారుగా, ఏం తెలియనట్టు ఆ రోజు ఎలా బుకాయించాడో. నిజానికి ఓ పెళ్లైన వ్యక్తితో ప్రేమలో ఉండడమే హత్యకు కారణం. కట్ చేస్తే ఆ వ్యక్తికి కూడా భార్యతో గొడవలు పడుతున్నాడని పోలీసులు చెబుతున్నారు. కేసు కూడా ఫైల్ అయినట్లుగా వెల్లడించారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రైట్ శ్రీనివాస్, కన్న తల్లిదండ్రులే పెళ్లైన వ్యక్తితో ప్రేమలో ఉన్నారని కూతుర్ని చంపేశారు. కంప్లీట్ డీటెయిల్స్. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం శివరాంపల్లికి చెందినటువంటి ఇంటర్మీడియట్ బాలిక పెళ్ళై తర్వాత 2 పిల్లలు ఉన్నటువంటి వ్యక్తితో ప్రేమాయణం లోపల పూర్తిగా మునిగిపోవడము, తర్వాత తన పెద్ద కూతురు పెళ్లిడికి రావడంతో ఈ విషయం బయటకు వస్తే పెద్ద కూతురుకు సంబంధించినటువంటి సంబంధాలు రావు అని చెప్పి భావించినటువంటి తల్లిదండ్రులు ఇద్దరు కూడా తమ గ్రామం లోపల పరువు పోతుందని చెప్పి మొత్తానికైతే చిన్న కూతురును ఇటు పూర్తిగా పురుగుల మందు తాగించి తర్వాత ఉరివేసి ఆత్మహత్య చేసినటువంటి సంఘటన నిజంగా కరీంనగర్ జిల్లా లోపల అయితే ఇటు నిజంగా ఒక సంచలనంగా మారినటువంటి పరిస్థితి. కన్న కూతురునే పరువు పోతుందని చెప్పి కడతెరిచినారు తల్లిదండ్రులు ఇద్దరు కూడా. అయితే మొదట తమ కూతురు కడుపు నొప్పితో ఇటు భరించలేక చనిపోయిందని చెప్పి అందరినీ నమ్మించేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఇటు ఏదైతే
ఫోరెన్సిస్ రిపోర్టు తర్వాత పోస్ట్ మార్టం అయిన తర్వాత వచ్చినటువంటి రిపోర్ట్ లోపల మెడ భాగం లోపల బోను విరిగి ఉండడంతో ఆ పోలీసులు మొత్తం కూడా కూపిలాగడంతో అయితే ఈ తల్లిదండ్రులే ఇటు ఆ కూతుర్ని హత్య చేసినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తానికైతే ఇటు అర్చన ఆ మోడల్ స్కూల్ లోపల ప్రథమ సంవత్సరం చదువుతున్నది. చాలా రోజుల నుంచి కూడా అదే గ్రామం లోపల ఒక పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నటువంటి వ్యక్తితో ప్రేమాయణం కొనసాగిస్తుంది. ఈ విషయము ఇంట్లో తెలవడంతో చాలా సార్లు కూడా తల్లిదండ్రులు అర్చనను మందలించారు. కానీ అర్చన తన పద్ధతి మార్చుకోకపోవడంతో పెళ్లిడికి వచ్చినటువంటి మొదటి కూతురు ఉండడం, ఇటీవల సంబంధాలు రావడంతో ఈ విషయం బయటకు వస్తే ఆ గ్రామం లోపల పరువు పోతుందని చెప్పి భావించి ఈ ఈ దుర్మార్గానికి అయితే ఒడిగట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే మొదట రాత్రి సమయం లోపల ఇటు ఉరివేసి హత్య చేసిన అనంతరము ఉదయం సమయం లోపల పురుగుల మందు తాగి చనిపోయిందని చెప్పి ఆ గ్రామస్తులు తర్వాత అందరినీ కూడా నమ్మించేటువంటి ప్రయత్నం చేశారు. అతనే వెళ్లి పోలీస్ స్టేషన్ లోపల కూడా కంప్లైంట్ కూడా చేశారు. కానీ ఆ పోస్ట్ మార్టం నివేదిక లోపల బోన్ ఫ్రాక్చర్ అయి ఉండడంతో అయితే పోలీసులకు పూర్తి అనుమానాలు రావడం జరిగింది. ఆ గ్రామం లోపల ఎంక్వైరీ చేసి అక్కడ ఉన్నటువంటి వారిని పోలీస్ స్టేషన్ కు రావాలి అని చెప్పి పిలవడంతో ఆ ఉప సర్పంచ్ దగ్గరికి వెళ్లి ఇదే విషయాన్ని చెప్పినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తానికైతే గ్రామం లోపల ప్రేమ లోపల మునిగి తేలుతున్నటువంటి కూతురు తమ కుటుంబ పరువు తీస్తుందనేటువంటి ఉద్దేశంతోనే ఆ తండ్రి ఆ కూతుర్ని ఇటు ఏదైతే పురుగుల మందు తాగించిన తర్వాత ఉరివేసి చంపినట్టుగా తెలుస్తుంది. దీనికి సహకరించినటువంటి ఆ తల్లి కూడా సహకరించింది. ఇద్దరు కూడా సహకరించినటువంటి తల్లి తండ్రులు ఇద్దరు కూడా ప్రస్తుతము కటకటాల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్. రైట్, పెళ్ళైన వ్యక్తితో ప్రేమలో ఉంది, ఎంత చెప్పినా కూడా కూతురు వినలేదు అన్న కారణంతో తల్లిదండ్రులే కన్న కూతురుని పురుగు మందు తాగించి ఆ తర్వాత గొంతు నులిమి చంపేశారు. అయితే గొంతు నులిమిన దగ్గర అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ని బట్టి అనుమానం రావడంతో విచారించగా తల్లిదండ్రులే హత్య చేసినట్లుగా తేలింది. ప్రస్తుతం తల్లిదండ్రులు కూడా కటకటాల పాలైన పరిస్థితి.